హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది కదా. కార్తీక మాసంలో దీపాలకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు కానీ లేదా కార్తీక సోమవారం రోజులో కానీ 365 ఒత్తులు వెలిగిస్తాం కదా. ఈ గుత్తి దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడం వీలు కాకపోతే ఇంకా ఎప్పుడు వెలిగించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇంట్లో తులసమ్మ దగ్గర ఈ 365 ఒత్తులు వెలిగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. ఇంకా ఈ దీపం వెలిగించేటప్పుడు బోలెడు సందేహాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యము ధూప దీప నైవేద్యాది కైంకర్యాలు జరుగుతుంటాయో ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. నిత్యము ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం. కానీ ఒక్కొక్కసారి మనం దీపం పెట్టుకోలేని రోజులు కూడా వస్తుంటాయి. ప్రతిరోజు దీపం పెట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకి ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తుల్ని జత చేసి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ ఆ 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని చెప్తారు. అయితే 365 ఒత్తులు మనం అలాగే గుడికి తీసుకెళ్ళి వెలిగించేస్తే వెలిగిపోవు కదండి. దానికి ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగానే ఒత్తుల్ని ఆవు నెయ్యితో నానబెట్టుకోవాలి. అయితే ఆవు నెయ్యిని డైరెక్ట్గా స్టవ్ పై పెట్టి ఎప్పుడూ వేడి చేయకూడదండి. ఇలా వేడి నీటిలో పెడితే చక్కగా కరిగిపోతుంది అనమాట. ఎప్పుడు స్టవ్ పైన మరిగించినప్పుడు తప్ప, నెయ్యి వెన్న తీసి మరిగిస్తాం చూడండి, అప్పుడు తప్ప ఇంకా మిగతా టైంలో ఎప్పుడు కూడా డైరెక్ట్గా నెయ్యిని స్టవ్ మీద పెట్టకండి. ఇలా మనం వేడి నీటిలో పెడితే కనుక చక్కగా అదే కరిగిపోతుంది. ఇంకా మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తులు చక్కగా ఆవు నెయ్యిలో ఇలా ఒక 2-3 రోజుల ముందు కనుక ఆవు నేతిలో వేసి నానబెట్టుకుంటే చక్కగా నానుతాయి, చక్కగా వెలుగుతాయండి. ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే కనుక నువ్వుల నూనెతోనైనా వెలిగించుకోవచ్చు. అయితే కొంతమందికి కార్తీక పౌర్ణమి రోజు వీలు పడదు 365 ఒత్తులు వెలిగించడానికి. అలాంటి వాళ్ళు ఎప్పుడు వెలిగించుకోవాలనే సందేహం కొంతమందికి ఉంటుంది. కార్తీక సోమవారాల్లో వెలిగించుకోవచ్చు, లేదా కార్తీక మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. ఆ ఏకాదశుల్లో వెలిగించుకోవచ్చు, ద్వాదశుల్లో వెలిగించుకోవచ్చు, చతుర్దశిలో వెలిగించుకోవచ్చు. ఇలా ఏ తిథుల్లోనైనా కార్తీక మాసంలో ఈ 365 ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు. ఇలా మనం కార్తీక మాసంలో గనక మనకి వీలైన రోజు 365 ఒత్తు వెలిగించితే ఇంకా మనం సంవత్సరంలో ఏ రోజైనా మనకి కుదరని రోజు పెట్టకపోయినా కూడా ఆ దోషం ఏమీ ఉండదని చెప్తారు. అయితే ఈ దీపంను ఇంట్లోనైనా వెలిగించుకోవచ్చు, గుడిలోనైనా వెలిగించుకోవచ్చు. ఇంట్లో 365 ఒత్తులు వేసి వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. పక్కన ఎలక్ట్రికల్ వస్తువులు ఏమున్నా కూడా చాలా డేంజర్ అండి. వేడికి ఏవి దగ్గరగా పెట్టకండి. అవి మన పూజలు మనకి ప్రమాదాన్ని తీసుకురాకూడదండి. మన శ్రేయస్సును కోరి మనం పెట్టుకుంటాం కదా. దీపం కానీ పూజలు కానీ మనం మంచి కోసం పెడతాం. అవి మంచి చేయాలే కానీ చెడు వైపు పోకూడదు. అందుకని ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు తప్పకుండా జాగ్రత్త వహించండి. పెద్ద పెద్ద దీపాలు వెలిగించేటప్పుడు తప్పకుండా జాగ్రత్త వహించండి. ఆ దీపం ఘనమయ్యేంత వరకు కూడా ఆ దీపాన్ని కనిపెట్టుకుంటూనే ఉండండి. ఆ దీపాన్ని అలా వెలిగించేసి ఇంక మనం ఏ గుడికో ఎక్కడికో వెళ్ళిపోకూడదండి. పెద్ద దీపాలు వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులసి కోటలో దీపాలు వెలిగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంతమంది తులసి చెట్టుకు దగ్గరగా వెలిగించేస్తారు. అలా అయితే తులసమ్మ ఎండిపోతుందండి వేడికి. అసలు చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట ఈ తులసి మొక్క. తులసి మొక్కకి కాస్త దూరంగా అలాంటి పెద్ద పెద్ద దీపాలు వెలిగించుకోండి. ఇక్కడ కూడా మనం వెలిగించేటప్పుడు బాల్కనీలో, వాషింగ్ మిషన్లో అలాంటివి ఉంటాయి కదా, అలా దగ్గరలో కాకుండా కాస్త దూరంగా జాగ్రత్త పాటిస్తూ వెలిగించుకోండి దీపాలని. ఇలా కార్తీక పౌర్ణమి రోజు కానీ లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా సరే 365 ఒత్తులు ఉన్న ఈ గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం వస్తుంది. ఇక ఈ 365 ఒత్తుల్ని వెలిగించే విధానం ఏంటంటే
కొంతమంది మట్టి ప్రమిదల్లో వెలిగిస్తుంటారు, కొంతమంది పిండి ప్రమిదల్లో వెలిగిస్తుంటారు. ఏదైనా ఎలా అయినా వెలిగించుకోవచ్చండి, మట్టి ప్రమిదల్లోనైనా మంచిదని. అయితే మట్టి ప్రమిద నేరుగా భూమి మీద పెట్టేయకుండా మట్టి ప్రమిద కింద ఒక తమలపాకు పెట్టి దానిపైన మట్టి ప్రమిద పెట్టి దాని లోపల ఇంకా మనము ఈ 365 గుత్తి దీపాన్ని పెట్టి వెలిగించుకోవాలి. సేమ్ పిండి దీపానికి కూడా అదే పద్ధతి వర్తిస్తుందండి.